రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని ఇంట్లో వెలిగిస్తే అనారోగ్య సమస్యలు తగ్గి ధనాకర్షణ పెరుగుతుందండి. ఈ దీపం వెలిగించుకోవడానికి ఇత్తడి కానీ వెండి కానీ రాగి పళ్ళాన్ని తీసుకుని చక్కగా గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ పళ్ళంలోకి 7 తెల్ల జిల్లేడాకుల్ని తీసుకోవాలి. సూర్య భగవానుడికి అరకపత్రం అంటే చాలా ప్రీతికరం అండి. కాబట్టి తెల్ల జిల్లేడాకుల్ని 7 తీసుకుని దీంట్లోకి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గోధుమల్ని 3 కానీ 5 గుప్పిలు కానీ తీసుకోవాలి. 2 మట్టి ప్రమిదలను తీసుకుని గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి. ప్రమిదల్లోకి 12 ఒత్తుల్ని వేసుకోవాలి. సూర్య భగవానుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో పిలువబడతారండి. 12 నెలలకు ప్రతిగా 12 ఒత్తుల్ని వేసుకోవాలి. 12 ఒత్తులు వెలిగించలేము అనుకునేవారు 7 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈ దీపాన్ని ఉపవాసం ఉండి రథసప్తమి రోజు వెలిగించుకుంటే చాలా మంచిదండి. లేదంటే మాఘ ఆదివారాలలో కూడా వెలిగించుకోవచ్చు. దీపానికి పసుపు కుంకుమ గంధము పుష్పాన్ని సమర్పించాలండి. దీపము ధూపము చూపించాలి. సాయంత్రం దీపం కొండెక్కాక గోధుమలు నానపెట్టి ఆవుకి తినిపిస్తే సరిపోతుంది.